3 years పట్టింది సార్. 3 years. ఈ గ్యాప్ లో సిఎస్సి మెయిన్స్ క్లియర్ చేశాను సార్, సివిల్ సర్వీసెస్. అండ్ రీసెంట్ గా టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసిన గ్రూప్ 1 క్వాలిఫైన్ సార్, ప్రిలిమ్స్. ఇదంతా రీజన్ సార్, సీదర్ సార్ ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఏదో ఒక జాబ్ నోటిఫికేషన్ పడ్డప్పుడు అప్లై చేయండి, ఏదో మూమెంట్ కి మీరు అచీవ్ చేయగలుగుతారని చెప్పారు సార్. ఈ రోజు నేను చాలా రెస్పెక్ట్ పొందుతున్నానంటే సార్ వల్లనే. సక్సెస్ లో సీదర్ సీసీ ఒక పార్ట్ అయితే మా అమ్మ ఫస్ట్ పార్ట్. ఎందుకంటే మా అమ్మ కూలి పని చేయడం కానీ, మా అమ్మ సరిగా తినకపోయినా మా చదువు కోసం 3 పిల్లల్ని చదివించి ఆ ముగ్గురిని బీటెక్ ఎంబీఏలు గ్రాడ్యుయేట్ చేయడం అంతా ఆమె కష్టఫలితమే. ఈ మధ్య కూడా ఈఎస్ఐసి ఎంటీఎస్ అది కూడా క్లియర్ అయింది, అప్రెంటిస్ కూడా వచ్చింది. కాకపోతే నేను జాయిన్ అవుదాం అనుకోవడం లేదు. గ్రూప్ 1 క్రాక్ చేసి సీదర్ సీసీ అంటే ఏంటో బయట చూపించుకోవాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ సీదర్ సీసీ. థ్యాంక్ యూ సార్.